అవతరించడం. ఆ తర్వాత పరశురాముడు జమదగ్నిగా పుట్టి జమదగ్ని మంచివాడుగానే ఉంటాడు, కానీ ఆయన పుట్టినటువంటి కొడుకు మాత్రం చాలా భయంకరంగా ఆయన ఇది చేస్తూ ఉంటాడు. అమ్మ ఉన్నాయా వెయ్యి చూసుకున్నారా? నేను తొందరగా పెట్టి తర్వాత పరశురాముడు క్షత్రియ సంహారం చేయడం, 21 సార్లు భూభ్రమణం చేసి క్షత్రియ సంహారం చేశాడని చెప్పి చెప్పుకున్నాం. అలాగే తర్వాత దుష్యంత శకుంతల భరతుని యొక్క కథ కూడా చెప్పుకున్నాం. ఆ భరతుడు సింహం పిల్లతో ఆడుకోవడం, దాని పళ్ళు లెక్క పెట్టడం, తర్వాత అభిజ్ఞానం కలగడం, శకుంతలను దుష్యంతుడు గుర్తుపట్టడం, అవన్నీ చెప్పుకున్నాం. తర్వాత పాంచాల కౌరవుల యొక్క మగధరాజ్యం గురించి చెప్పాడు. అను దృక్య తుర్వసు, తర్వాత యదువంశాలు. ఈ 4 వంశాల్లో మనం నిన్న యదువంశం గురించి కూడా ప్రారంభించుకున్నాం. అదంతా కూడా చంద్రవంశాల రాజుల యొక్క కథ ప్రారంభమైంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు భూదేవిని ఓదార్చడం కూడా నిన్న చెప్పి ఆపేశాం. ఆమె భూభారం ఎక్కువ అయిపోయింది, భూమి అంతా కూడా పాపలు ఎక్కువ పుడుతున్నారంటే యదువంశ నాశనం అవుతుంది, కొన్నాళ్ళ తర్వాత యాదవ వంశ నాశనం చేస్తాను, అప్పుడు నీ యొక్క భూభారం తగ్గుతుంది అని ఆయన ఆమెను ఆస్వాదించడం. కంసుడు దేవకి యొక్క పుత్రుల యొక్క వధన ఇలా చేశాడు. ఇవాళ ఆ సంహారంతో మొదలు పెడదాం. ఇది మనకు భాగవతంలో సంహారంతో మొదలైంది కనుక కృష్ణ పరమాత్మను అర్జునుడు వెతికి వచ్చి అయ్యో ఆయన లేడు అని చెప్పి చెప్పడంతో ప్రారంభమైంది కనుక అక్కడి నుంచే మనం ప్రారంభిస్తాం. నిన్న ఇవాళంతా కూడా అమ్మ కృష్ణ లీలలు, వీలైతే మా సాయంకాలం వరకు రుక్మిణి కళ్యాణ ఘట్టం కూడా చదివేస్తాం. రేపు వస్తుందేమో, అదే ఇవాళ రాకపోతే ఒకవేళ గిట్ట ఇవాళ ఇవే జరిగితే రేపటికి అవుతుంది. 5వ రోజు కావాలి, 5 కాకపోతే 6 అవుతుంది. 5వ రోజు అటు ఇటుగా మొత్తం భాగవతంలో ఇవాళ 5వ రోజు కదా. శ్రీ మహావిష్ణువు భూదేవిని ఓదార్చడం గురించి నిన్న చెప్పుకున్నాం. ఇక కృష్ణ అనుగ్రహంతో వాళ్ళ యొక్క వంశవర్ణన. యదోశ్చ ధర్మశీలస్య నితరాముని సత్తమ తత్రాంశేన అవతీర్ణస్య విష్ణుర్వీర్యాణి శంసన. పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, వాళ్ళ యొక్క వీర్యాతిశయ గాథలన్నీ చెప్పండి. కృష్ణ పరమాత్మ జన్మించాడని చెప్పి చెప్పారు కదా. ఆ తర్వాత ఆయన చేసినటువంటి సుకృత్యాలు ఏమిటి, కంసుడు చేసినటువంటి కుకృత్యాలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి అంటే, అయ్యో ఏం చెప్పమంటావు, చెల్లెల్ని తీసుకుపోకుంటూ పెళ్ళైన తర్వాత ఆ చెల్లెల్ని తన యొక్క రథంలో ఎక్కించి తీసుకుపోతూ ఉన్నాడు. ఆ తీసుకుపోయే సందర్భంలో అశరీరవాణి ద్వారా వాడేదో మాటలు విన్నాడు. ఈమె పుట్టినటువంటి అష్టమ గర్భం నిన్ను సంహరిస్తుంది అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఆ అష్టమ గర్భం వచ్చేంత వరకు ఎదురు చూడడం ఎందుకు, ఇప్పుడే నిన్ను చంపేస్తానని చెప్పి కత్తి తీస్తాడు. అప్పుడు ఆ వసుదేవుల వారు ఉండి, అయ్యా బావగారు ఇప్పుడు చంపితే మీకేం వస్తుంది, అష్టమ గర్భం కదా, ఇంకెప్పుడు 8 సంవత్సరాల తర్వాత అయినా 10 ఏళ్ల తర్వాత అయినా వస్తుంది, అట్లాంటి దాన్ని ఇప్పుడు చంపడం ఎందుకు, శ్లాఘనీయ గుణైశ్వరాన్ భగవాన్ భర్తుమిచ్చసి, మీరు ఇలాంటి పనులు చేసి పాడు పేరు తెచ్చుకోకుండా అని చెప్పి ఆయన ప్రార్థిస్తాడు. సరే అని చెప్పేసి అప్పటికి వాయిదా వేస్తాడు. ఈరోజు కృష్ణుని యొక్క జననం అయిన తర్వాత కృష్ణ పరమాత్మను ఆయన తీసుకొని వెళ్ళడం, దానికంటే ముందు కృష్ణ పరమాత్మ తల్లికి మానవ రూపంలో కనిపించాడట. భగవంతుడు చిన్న పిల్లవాడుగా శిశువుగా ఉండే అక్కడ యోగమాయతో వాళ్ళందరినీ కూడా మూర్ఛలో ముంచెత్తాడు. అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిద్ర పట్టింది, భటులు ఎవరు లేరు. కేవలం అక్కడ ఉన్నటువంటి వసుదేవుడు కూడా ఏం తెలుస్తలేదు. ఆ తల్లికైతే జననమైంది, ప్రసవమైంది. ఆమె కళ్ళు తెరిచి అలా చూస్తుంటే ఆమె కళ్ళ ముందర భగవంతుడు మనిషి రూపంలో కలవాడి కొన్ని విషయాలు చెప్తున్నాడు. అమ్మ తల్లి, నీకు పుట్టింది నేనే, భగవంతుడే నీకు పుట్టాడు, కానీ ఇక్కడ ఉంటే ఈ దుర్మార్గుడు చంపుతాడు, కాబట్టి ఈ శిశువును నేను ఇప్పుడే రేపల్లికి పంపిస్తాను. యదువంశంలో వాడు పెరుగుతాడు, అక్కడ ఉన్నటువంటి యోగమాయని నీ పొట్టిలో తెచ్చి నేను పడుకోబెడతాను, అది ఈ విషయం ఒక పరమ రహస్యం, నీకు నాకే తెలుస్తుంది అని చెప్పి ఆమె మోహమాయను ఒకసారి మాయం చేస్తాడు. ఎందుకంటే ఆమెకు నిజమైన విషయాలన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ నాకు దేవుడు కలవడ్డాడు అనేది గుర్తుండకూడదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఆమె మళ్ళీ ప్రసవమైన స్త్రీలాగానే చాలా అత్యంతమైనటువంటి దుర్భరమైన దుస్సాహమైన బాధలో పాపం పడుకొని ఉన్నది. ఇక ఈ కొడుకు పుట్టాడని చెప్పి తెలవంగానే మనస్సులోనే ఒక్కసారి అనుకున్నట, ఆహా కృష్ణ పరమాత్మ నా ఇంట్లోనే మళ్ళీ ఉద్భవించాడు కాబట్టి నేను ఒక 10,000 ఆవులను సుశ్రోత్రియులైనటువంటి వేదం చదువుకున్న బ్రాహ్మణులకు నేను దానం ఇస్తాను అని చెప్పేసి మనసులో సంకల్పించుకున్నాడు. ఇక ముదా ద్విజేభ్య యతమాప్లుతో గవాం కృష్ణ అవతారోత్సవ సంభ్రమో అస్పృశన్ను. ఆ గోవులను ముట్టుకోలేదు, చేతిలో లేకుండానే చెప్తున్నమాట, ఇక్కడి నుంచి నేను బయటకు వచ్చిన రోజు తప్పకుండా బ్రాహ్మణులందరికీ ఇవన్నీ చేస్తానని మనసులో మొక్కుకుంటున్నాడు. పాపం విరోచయంతం గతభీ ప్రభావిత్ అంజలి ఘటించి పురుషోత్తముని ఇలా స్తోత్రం చేస్తూ ఉన్నాడు, స్తుతి చేస్తున్నాడు. వసుదేవుడు అంటూ ఉన్నాడు, విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః. అయ్యా భగవాన్, నీవు ప్రకృతికి పురుష ప్రకృతికి పరునివి. సాంఖ్య దర్శనంలో కపిలుడు మనకు మొన్న చెప్పాడు, పురుషుడు నిర్లిప్తంగా ఉంటాడు, స్త్రీ అంటే ప్రకృతియే స్త్రీ. సాంఖ్య దర్శనం ప్రకారంగా ప్రకృతి స్త్రీ అవుతుంది, పురుషుడు నిర్లేపుడు, ఏమీ తెలియనటువంటి వాడు అని చెప్పి చెప్తారనమాట. కాబట్టి అలాంటి ప్రకృతికి పురుషుడికి అతీతమైన, మేమంతా ప్రకృతి పురుషులం,
కానీ మీరు ఈ రెండింటికి అతీతమైనటువంటి భగవంతులు కనుక మీకు నా నమస్కారం. సర్వబుద్ధి దృక్, అందరి యొక్క బుద్ధిలోకి ప్రవేశించి వాళ్ళ మనసులో ఉన్న భావాలన్నీ తెలుసుకునేవాడా అని చెప్పి అంటున్నాడు. మనం రోజు చెప్పుకుంటాం భావగ్రాహి జనార్దన అని. నువ్వు అందరి భావాలను కూడా నువ్వు గుర్తిస్తావయ్యా మహానుభావ. యథామే అవికృతా భావా తథా వై వికృతిస్తః నానా పృథగ్భూతాః విరాజం జనయంతి. ఈ మాకున్నటువంటి మనోబుద్ధి చిత్తాహంకారాదులు అలాగే ఏకాదశి ఇంద్రియాలు కూడా మాటి మాటికి మమ్మల్ని భ్రష్టు పట్టిస్తుంటాయి, చెడ్డతో పంపిస్తూ ఉంటాయి. అలాంటి సందర్భంలో నీవు వాటినన్నిటి కూడా సక్రమ మార్గంలో పంపించవయ్యా కృష్ణ పరమాత్మ అంటూ ఆయనకు నమస్కరిస్తున్నాడు. పంచతన్మాత్రలు పంచమహాభూతాల నుంచి అఖిల జగత్తు కూడా ఆవిర్భవింపజేసిన హే కృష్ణ పరమాత్మ నీకు నమస్కారం అంటూ ఆయన రకరకాల వసుదేవుడు కృష్ణ పరమాత్మని కీర్తిస్తూ ఉన్నాడు. ఇంకా ఆ భార్యాభర్తలకు కృష్ణ పరమాత్మ ఒక వ్యక్తి రూపంలో కనిపించడం, దేవకీదేవి శంఖచక్ర గదా పద్మారూఢుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని సాక్షాత్తు దర్శించింది. అక్కడ ఆ ప్రసవం జరిగిన తర్వాత అతని అసాధారణ రూపాన్ని చూసి ఒక్కసారి ఆమె కూడా మనసులోనే సంకల్పించుకొని భగవంతుడికి నమస్కరిస్తోంది. ఆ దేవుడే నా గర్భంలోంచి ఆ కొడుకులాగా పుట్టాడని చెప్పి చేస్తోంది. కానీ ఆమెకు ఒక భీతి వచ్చింది. ఇంకా కాసేపట్లో ఆ దుర్మార్గుడు వస్తాడు, ఈ 8వ గర్భాన్ని ఆయన చంపి పారేస్తాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని అనుకుంటున్నంతలోనే కృష్ణదేవకి అడుగుతోంది, అయ్యా రూపం ఎత్తద్ ప్రాహుర్ అవ్యక్త మాధ్యం. ఏ దేవా నీ రూపం ఇట్టిది అట్టిది అని చెప్పడానికి లేదు. ఎప్పుడు ఏ రూపంలో కనిపిస్తావో, ఏ అవతారం ఎత్తుతావో, ఎక్కడ ఆవిర్భవిస్తావో, ఎక్కడ జన్మిస్తావో, ఎక్కడ నువ్వు పాలిస్తావో సంహరిస్తావో తెలియదయ్యా. అలాంటి సృష్టి స్థితికారకుడమైనటువంటి వాడా, సత్వాది అన్ని రకాల సత్వాది వికారాలను కలిగిస్తావు, శోక మోహాది వికారాలను తొలగిస్తావు. ఇంకా రూపం ఎత్తద్ ప్రాహుర్ అవ్యక్త రూపం, నీ యొక్క రూపమే అవ్యక్తమైనటువంటిది, మూల ప్రకృతిలో ఉంటావు. మా అందరినీ కూడా ఒక నాటకం పైన ఇలా వేదిక పైన ఆడిస్తూ ఉంటావు. అలాంటి నీకు నేను నమస్కరిస్తున్నానంటూ ఆ దేవకి కూడా నమస్కరిస్తోంది. ఇద్దరు కూడా నమస్కరిస్తూ ఉంటే ఆ రూపాన్ని ఆమె చూడలేకపోతున్నది. ఎందుకంటే బాగా తేజ్ అయినటువంటి తీక్ష్ణమైన లైట్ కనుక కళ్ళల్లో పడుతుంటే ఎక్కువసేపు మనం చూడలేము. అలా కృష్ణ పరమాత్మను ఎన్నో విధాల వేడుకున్నది. ఆ కంసుడు దుర్మార్గుడు నా కొడుకును చంపకుండా చూసుకోమని చెప్పి మనసులో అంతా కూడా వేడుకుంటూ ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరిస్తూ ఉన్నది. జన్మతే మయ్యసౌ పాపో మా విద్యాన్ మధుసూదన, ఇలాంటి పాపపు జన్మ నాకు మళ్ళీ మళ్ళీ రానియకు. ఎందుకంటే కొడుకును చంపుతున్నటువంటి దృశ్యాన్ని నేను నా కళ్ళతోటి చూడకూడదు. ఎందుకంటే అందుకనే చెప్తారు, రామాయణం చదివితే నపుత్ర మరణం, ఎక్కడ కూడా ఏ తల్లి కూడా పుత్ర మరణాలు చూడకుండా ఉండాలంటే రామాయణ పారాయణం, సుందరకాండ పారాయణం చేయించుకుంటారు ఇంట్లో, అలా చేయిస్తారు. కనుక సముద్విజయ భవోద్దేశ కంసానహం అధీరధీహి, కాబట్టి నాకు ధైర్యాన్ని నింపు, నా కొడుకును సంహరిస్తుంటే కూడా తట్టుకునే శక్తిని నాకు ఇవ్వు అని అడుగుతున్నది. భగవంతుడు మనసులో అనుకుంటున్నాడు, పిచ్చిదానా ఈయన ఎక్కడ చచ్చిపోతాడు, నేను పుట్టేగా నేను ఇక్కడ ఉంటే కదా అని అనుకుంటున్నాడు. ఆయన మళ్ళీ ఉపసంహర విశ్వాత్మన్ ఆదౌ రూపం అలౌకికం, నువ్వు మొదట ఈ అలౌకిక రూపాన్ని నువ్వు త్యజించవయ్యా. శంఖచక్ర కథాశాంగ పాటితో నేను చూడలేకపోతున్నాను, దర్శించుకున్నాను నేను, చాలు చాలు అంటూ ఆయన నమస్కరిస్తోంది. శంఖచక్ర గదా పద్మ శ్రీయాజుష్టం చతుర్భుజం, 4 భుజాల్లో 4 ఆయుధాలతో ఆయన కనిపించాడు. ఇక అప్పుడు కృష్ణ పరమాత్మ అంటున్నాడు, అమ్మా నేను నా ఈ రూపాన్ని ఉపసంహరించుకుంటాను, కానీ ఇది జరగబోయే కథ అని, కాబోయే కథనంతా కూడా ఆమె మాత్రం భగవద్ రూపంలోనే నివేదించి, పూర్వకాలంలో పృష్ణి సుతపుడు అని ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ జన్మలో నేను నీ దేవకి వసుదేవులు ఇద్దరు కూడా పృష్ణిగా అలాగే సుతపుడుగా మీరిద్దరు కూడా ఉండేవారు. ఆ జన్మలో నేను మళ్ళీ మీకు కొడుకుగానే జన్మించాను. ఇక తర్వాత అదితి కశ్యపుడుగా మీరు జన్మించారు, అప్పుడు కూడా మీకు నేను కొడుకుగా వామనుడుగా జన్మించి నేను మీ కోరికలన్నీ నెరవేర్చాను. ఇప్పుడు 3వసారి దేవకి వసుదేవులు కూడా కృష్ణ పరమాత్మగా నేను జన్మిస్తున్నాను, కాబట్టి ఈ జన్మలో కూడా మీ యొక్క కోరికలన్నీ నేను తీరుస్తాను అని చెప్పేసి ఆమె యొక్క ముందు 2 జన్మల గురించి కూడా చెప్పి, ఇప్పుడు జరుగుతున్నది 3వ జన్మ మీది, మీకు 3 సార్లు వరుసగా నేను హ్యాట్రిక్ అన్నమాట, 3 సార్లు నేనే కృష్ణ పరమాత్మనే నేను మీ కొడుకుగా పుట్టడం మీ యొక్క అదృష్టం, నా యొక్క అహోభాగ్యం, మీ ఇంట్లో నేను పుట్టానని చెప్పి చెప్తూ ఉన్నాడు. సౌభాగ్యవతి భవ, జన్మ సావిత్రి భవ, దీర్ఘ సుందరి భవ. ఇక నీకే కొడుకుగా నేను ఎన్నిసార్లు జన్మించానమ్మా, ఎప్పుడైనా నీకు కష్టం కలిగిందా? శత్రు సంహారం కోసం మీ ఇంట్లో నేను పుడుతూ ఉన్నాను, అది మనందరి యొక్క అదృష్టం అనుకుంటూ ఆ భగవంతుడు ఆమెను దీవిస్తూ, కశ్యపుడుగా నేను సుతపుడికి కశ్యపుడుగా ఆ జన్మలో పుట్టాను, మీకు నేను అప్పుడు ఉపేంద్రుడుగా కూడా జన్మించిన సంగతి మీ అందరికీ తెలుసు, తర్వాత పొట్టివాడుగా పుట్టాను, ఇప్పుడు మళ్ళీ వామనావతారం తర్వాత ఇప్పుడు కృష్ణావతారంలో నేను పుడుతున్నాను అని చెప్పేసి, ఇత్యుక్వాసి ధరిస్తూష్టం భగవాన్ ఆత్మమాయయా, తూష్ణీ భగవద్ ఆత్మమాయ, తన ఆత్మమాయతో ఎలాగైతే ఆ విష్ణు భగవంతుడు కృష్ణ పరమాత్మగా కనిపిస్తున్నాడు, ఒక్కసారి తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. చిన్న శిశువుగా అప్పుడే పుట్టిన పిల్లవాడిలాగా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ గిలగిలా కివ్వమని ఏడుస్తున్నాడు.
పిత్రో సంస్పశ్యతో సద్య బభూవ ప్రాకృత శిశు. మళ్ళీ పూర్వం ఎలాగైతే శిశువు పుట్టాడో ఆ రూపానికి మళ్ళీ వచ్చాడు కృష్ణ పరమాత్మ. ఇక భగవత్ ప్రేరణతో రేపల్లికి వెళ్ళడానికి తతశ్చ శౌరికర్భవత్ ప్రచోదిత సుతం సమాదాయ ససూతికాగృహాత్. సూతికాగృహం అంటే ఆ ప్రసవ గృహం, ఆ చెరసాల. ఆ చెరసాలలోంచి ఆయనకు మనసులో ప్రేరణ కలిగింది. ముందే చెప్పాడు కాబట్టి వసుదేవునికి తలపైన ఒక గంప పెట్టి, మామూలుగా మేమైతే చేస్తుంటాం గంప మీద, యజమాని గంపలో కృష్ణ పరమాత్మ బొమ్మను పెట్టుకొని అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తాడు. ఈ ఘట్టంలో మనసులో భావించుకోండి కృష్ణుని మీరే మోస్తున్నట్టుగా. ఇక యోగమాయతోటి ఆ యశోదకు యోగమాయ సమాప్తం అయిపోయేసరికి భగవంతుని ప్రేరణతోటి ఆ వసుదేవుడు ఆయన చెప్పినట్లుగా ఒక గంప అక్కడ సృష్టించబడ్డది. ఏమీ లేనటువంటి చెరసాల్లో అన్ని వస్తువులు వాళ్ళకు సమకూరుతున్నాయి. భగవంతుడిని కనుక మనం సరిగ్గా ప్రార్థిస్తే, సంకల్పితే చేత్ యది సర్వశక్తి స్వామి సదేవ కిమువా న కుర్యాత్. మూఢశ్చ విద్వాన్ వివిధోపి మూఢ శక్తోపి అశక్తోత విశక్తిరీశ. భగవంతుని సరిగ్గా దండం పెట్టుకుంటే శక్తి గలవాడిని నిర్వీర్యుడిని చేస్తాడు, నిర్వీర్యుడిని శక్తిమంతుడిని చేస్తాడు, అజ్ఞానిని జ్ఞానవంతుడిని చేస్తాడు, జ్ఞానవంతుడిని అజ్ఞానిగా కూడా మార్చేస్తాడు. ఆయన సంకల్పిస్తే జరగకూడదంటూ ఏది లేదు. అక్కడ లేని వస్తువులంటూ లేకుండా వాళ్ళకి ఏదేది ఆ సమయానికి అవసరమో అవన్నీ వచ్చేసినాయి. ఒక్కసారి బళ్ళున తలుపులు 2 చెరసాలలు తెరుచుకున్నాయి. అక్కడ ఉన్న ద్వారపాలకులందరూ కూడా మంచి నిద్రలో జోగుతూ ఉన్నారు. అలాంటి సందర్భంలో ఇక తా కృష్ణవాహే వసుదేవ ఆగతే స్వయం వ్యవర్తంత యథా తమో రవేహే. ఎలాగైతే సూర్యుడు రాగానే చీకటి తొలగిపోతుందో ఆ యమునా దగ్గరికి వచ్చాడు. దాన్ని దాటుదామని చెప్పి వచ్చేవారు గంపని ఎత్తిదో పెట్టుకున్నాడు. కృష్ణ పరమాత్మను తీసుకొని వచ్చాడు. మళ్ళీ తాళాలు వేసి నిగడబంధనాలు అయిపోయినాయి. అక్కడ దేవకి అమ్మవారు ఒక్కరితే లోపల ఉన్న చెరసాలలో కృష్ణ పరమ మిగతా చూసే వాళ్ళందరికీ వసుదేవుడు కూడా ఉన్నట్టే కనిపిస్తుంది. కానీ భగవంతుని యొక్క మాయ వల్ల ఆ చిన్న పిల్లవాడిని గంపలో పెట్టుకొని తీసుకొని ఆ రేపల్లికి బొమ్మని చెప్పాడు కాబట్టి ఆయన నడుచుకుంటూ నందగోప వ్రజానికి బయలుదేరి వెళుతూ ఉన్నాడు. యమునా నది కూడా సూర్యుడు రాగానే ఎలాగైతే చీకటి తొలగిపోతుందో ఈ వీళ్ళ యొక్క గంపనెత్తుకొని ఈయన వస్తూ ఉంటే ఆ యమునా నది తోవ ఇస్తుందట. దారి ఇచ్చి పోండి పోండి అని చెప్పి చల్లగా చిన్నది పిల్లకాలువ వేరం పారుతూ ఉన్నది. దాంట్లో నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు. అది చూసినప్పుడు చిన్నపాటిగా వర్షం పడుతుంది. ఇవన్నీ భగవంతుని యొక్క మాయ. ఎప్పుడన్నా ఏదైనా చెడు జరగాలంటే వర్షం కురిసినప్పుడు, మంచి జరగాలంటే కూడా వర్షం కురుస్తుంది. పండగ వచ్చినాడు వర్షం కురుస్తుంది. అతి చెడుగా జరిగేటప్పుడు కూడా వర్షం కురుస్తుందట. వర్షానికి అదొక ఇది ఉంటుంది. ఈ వర్షం కురుచుడు ఎందుకు అంటే, అయ్యా మంచి జరగడం కోసం ఎవరు ఇంట్లోంచి బయటకు రాకూడదు. ఈ తుంపర పడుతుంటే అబ్బా ఎక్కడికి పోకుండా ఈ తుంపర పట్టి మొదలైంది అని చెప్పి మనమే తిట్టుకుంటూ ఇంట్లో కూర్చుంటాం. తర్వాత ఎవరు కూడా తోవలో మనకి ఎవరు కూడా కనిపించరు. ఇంకొకళ్ళ దృష్టి పడకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయేటందుకు అని చెప్పి భగవంతుడి యొక్క మాయ చేత సన్నటి తుంపర జల్లులు పడుతూ ఉంటాయి. అది అలా వెళుతూ ఉంటే ఆదిశేషుడు చూశాట. నా పరమాత్ముడు నా మీద రోజు నిద్రపోయేటువంటి ఆ దేవునికి కృష్ణ పరమ విష్ణుమూర్తికి ఇలా వాన పడుతున్నది, ఈ వాన పడకుండా నేను గొడుగు పడతా అని చెప్పేసి 5 తలలతోటి ఆదిశేషుడు వచ్చేసి ఆయనకు పైన పణబెట్టేసి వెనక నుంచి నడుస్తూ ఉన్నాడు. వాసుదేవునికి అసలు వసుదేవునికి ఏమీ కూడా తెలియదు. ముందర ఆయన నడుస్తూ పోతున్నాడు, వెనక నుంచి ఆ పాము మాత్రం నీళ్లు పడకుండా పట్టుకుంటున్నది. అంతటా కూడా వర్షం పడుతున్నది. ఎక్కడ చూసినా యమునా నదిలో నీళ్ళ చుక్కలు పడుతున్నాయి. వీళ్ళు నడిచే తోవలో మాత్రం వర్షం పడతలేదు. అదంతా కూడా విష్ణుమాయ అనుకున్నాడు. భగవంతునికి నమస్కరించాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారే, శ్రీనాథ నారాయణ వాసుదేవ. గంభీర తోయౌఘమో ఉర్మి ఫేనలాహ. ఫేనం అంటే నురుగు. నురుగలు కక్కుకుంటూ ఆకాశం అంత ఎత్తు ఎగిరేటువంటి అలలతో ఉన్న యమునా నది భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నది. యమున ఎక్కడ సన్నగైతే అక్కడ విపరీతమైనటువంటి వేగంతో ప్రవహిస్తుంది. ఏ నది అయినా సరే విశాలంగా ఉన్న చోట గంభీరంగా ప్రవహిస్తుంది. చాలా సన్నగైన చోట, బాటల్ నెక్ అయిన చోట ఒక్కసారి ఉధృతంగా దాని అలలు పైకి లేస్తూ ఉంటాయి. అలా లేస్తున్నటువంటి యమున పరవళ దొక్కుతున్న యమునను చూశాడు వసుదేవుడు. ఇది దాటగలనా అని. కానీ చూస్తే ఎక్కడ కూడా యమున ఈయన నడుస్తున్న తోవంతా కూడా సన్నగా పిల్లకాలువ చీలమండలు తడిసేటంతో ఉన్నది. అది చూసుకుంటూ నందవ్రజం శౌరి ఉపేత్య తత్ర. శౌరి ఉపేత్య ఆయన ఆ విష్ణుమూర్తి యొక్క స్వరూపమైనటువంటి కృష్ణ పరమాత్మను తీసుకొని శౌరిని తీసుకొని రేపల్లెకు చేరుకున్నాడు వసుదేవుడు నందగోపులానికి. రేపల్లెకు చేరుకోగానే గోపాన్ ప్రసుప్తాను ఉపలబ్ధ నిద్రయ్య. గోపులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు. అర్ధరాత్రి పట్టుకువచ్చాడు కాబట్టి ఆ రాత్రి అందరూ కూడా అక్కడ కూడా అందరు నిద్రపోతున్నారు. వానకి ఎవరు బయట కూడా వస్తలేరు. సన్నగా తుంపర పడుతున్నది. సుతాముపాదాయ పునర్గృహానగాత్. వసుదేవుడు వచ్చాడు. సీదా వాళ్ళ ఇంటికి పోయినాడు. యశోదమ్మ వారి పొత్తిలో ఉన్నటువంటి ఆ అమ్మాయిని తీసుకొని ఈ అబ్బాయిని అక్కడ పడుకోబెట్టాడు. అమ్మాయిని తీసుకున్నాడు. దేవక్యా శయనేన్యస్య వసుదేవోధదారికాం.
ఇంతకుముందే మనం చెప్పినట్టుగా బలరాముడు అక్కడ రోహిణి ఇంట్లో కూడా జన్మించాడు. ఈయనకంటే పెద్దవాడు ఆయన. ప్రతిమృత్య పదోర్లోహమాస్తే పూర్వ పదావృత. ఎలా వచ్చాడో అదే తోవలో మళ్ళా వెనుకకు వస్తుంటే యమున మళ్ళీ తోవ ఇచ్చింది. ఆ లోపలికి వచ్చాడు. తిన్నగా మధురలోని చెరసాలలోకి వచ్చాడు. మధురా నగరంలో చెరసాలలోకి వచ్చేసేసరికి మళ్ళీ తలుపులు తెరుచుకున్నాయి. లోపలికి వచ్చాడు. మళ్ళీ తాళాలు బిగించబడ్డాయి. లోపలికి రాగానే మళ్ళీ నిగడ బంధనం, 2 కాళ్ళకు కూడా మళ్ళీ ఇనుప గొలుసులు కట్టేయబడ్డాయి. మళ్ళీ చేతులకు ఇనుప గొలుసులు కట్టేయబడ్డాయి. అవన్నీ సంఖ్యలన్నీ చూసుకున్నాడు. యోగమయ ప్రభావం చేత అచేతన స్థితికి లోనైనటువంటి వసుదేవుడు కూడా మళ్ళీ చైతన్యంలోకి వచ్చి ముందు ఎలాగైతే తన భార్యతోడు ఉన్నాడో ఆ భార్యతోడు ఉంటే ఆ చిన్న పిల్లని తెచ్చి ఆమె పక్కన పడుకోబెట్టాడు. పడుకోబెట్టగానే ఈ విషయం అంతా కూడా మగ శిశువు ఆడ శిశువు అనేటువంటి గుర్తు కూడా లేకుండా ఆ తల్లి పాపం అచేతనంగా పడి ఉన్నది దేవకీదేవి. ఆమె దగ్గర వచ్చి ఈ పిల్లను పడుకోబెట్టిన తర్వాత కేరుమన్న తర్వాత ఆమె మళ్ళీ స్పృహ వచ్చింది, ఈ లోకంలోకి వచ్చింది, చూస్తున్నది. ఇక యోగమాయ ఆ రూపంలో వచ్చింది భగవంతుని యొక్క ఆజ్ఞ చేత. తేతుర్తూర్ణముపసృజ్య దేవక్యాగర్భజన్మదద్ ఆచఖ్యుర్భోజరాజాయ యదుద్విగ్న ప్రతీక్ష్యతే. అక్కడ కంసుడు రోజు ప్రతి క్షణం కూడా దడదడమని కొట్టుకుంటున్నది. ఇక 8వ గర్భం వచ్చింది. ఈ వీడు పుట్టబోయేవాడిని ఎలాగైనా ఇప్పుడు చంపాలి. వాళ్ళైతే బయటకు పోయే ప్రశ్నే లేదు. అన్ని రకాల వాళ్ళ కాళ్ళు చేతులు ఇనుప గొలుసులతో గట్టి పారేసి పెట్టాం. ఇక బయటకు వచ్చే ప్రశ్నే లేదు కాబట్టి చుట్టూ కూడా పహారా కూడా బాగా గట్టిగా ఉన్నది. కాబట్టి కృష్ణ పరమాత్మ నేను ఆ పుట్టిన 8వ గర్భాన్ని నేను ఇప్పుడు చంపుతానని చెప్పి వాడు మనసులో అనుకుంటున్నాడు. ఇంతలోనే అక్కడి నుంచి రోదన ధ్వని వినిపించగానే వాళ్ళకి మెలకువ వచ్చింది. ఆ ద్వారపాలకు వాళ్ళు విన్నారు. వెంటనే ఎవరో ఏడుస్తున్నారని చూసేవారు. అది ఆడపిల్ల అయింది. ఎవరు పుట్టారు అంటే స్త్రీ జన్మ. అరే 8వ గర్భం పుట్టేవాడు అని అన్నది కదా ఆకాశవాణి, మరి ఆమె అని వస్తున్నది, ఇక్కడ ఈమెలా పుట్టింది అని చెప్పి అనుకున్నారు వాళ్ళు. ఏవైతే ఏమైంది, మనం పోయి ఆ రాజుకు ముందు చెప్పి రావాలని తాళాలు కూడా తీయకుండా అక్కడి నుంచి కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి మహారాజా ఏమైందిరా అంటే ఆమె ప్రసవం అయింది. ఎవరు పుట్టారు? ఇట్లా ఆడపిల్ల పుట్టింది. అరే ఆడపిల్ల ఎలా పుడుతుంది? కోడలు పుట్టిందా? అలా ఉండదే, తప్పకుండా మగపిల్లవాడే పుట్టాలని మనసులో అనుకుంటూ సరే ఎవరైతే ఏంది అష్టమ గర్భం అని చెప్పింది కాబట్టి 8వ గర్భం ఎవరైతే వాళ్ళని చంపి పారేసి వస్తాయి. ఇప్పటికి 6గురిని చంపాను. 7వ గర్భం నాకు దొరకలేదు. అది 8వ గర్భం తప్పకుండా ఆ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఏంది వాళ్ళు నన్ను చంపుతారు కాబట్టి ఉలిక్కి పడ్డాట. ఒక్కసారి మంచం నుంచి ఉలిక్కిపడి తుళ్ళిపడి లేచి కత్తి తీసుకున్నాడు. ముందు పోయి ముఖం లేదు, ఏమీ లేదు, వేరే పనులు ఏమి చేయకుండా కత్తి తీసుకొని పోయి ఆ పిల్లవాడిని చంపి రావాలి, ఆ పిల్లని చంపి రావాలి. అయితే పాపం వచ్చాడు. రాగానే సతూలాత్తూర్ణముత్థాయ కాలోయమితి విహ్వలహ. యముడు పుట్టాడు నన్ను చంపేయడానికి, ఆ యముని చంపి వస్తా అని చెప్పి కత్తి తీసుకుంటున్నాట. సూతిగృహమగా తూర్ణం ప్రస్ఖలన్ ముక్త మూర్తజ. వెంట్రుకలు దువ్వుకోలేదు, మొత్తం మూతి మీద పడుతున్నాయి, కిరీటం పెట్టుకోలేదు, కత్తి తీసుకున్నాడు. ఇక ఊపుకుంటూ దురుకుతున్నాడు. పోయి ఇప్పుడు పోయి చంపాలి, వాడిని చంపాలి, నన్ను చంపేటాన్ని చంపేస్తాడు. వాడి మనసులో ఇది ఒక్కటే ఉన్నది. ఈ విధంగా వెళ్ళి ఆ శిశువును పట్టుకోగానే తమాహ భ్రాతరం దేవి కృపణా కరుణాంసతి. ఆ దీనత్వంగా ఆ బాల పాపం ఆ దేవకీదేవి, అన్న ఆడపిల్లను కూడా చంపుతావా? నేను చంపేది మగవాడని చెప్పి అమ్మ చెప్పింది కదా ఆకాశవాణి. వీడు మగ పిల్లవాడు పుట్టలేదు, ఇక్కడ ఆడపిల్ల పుట్టింది, దాన్ని చంపకయ్యా అని చెప్పి కాళ్ళు పట్టిందట. స్నుషేయంతవ కళ్యాణ శ్రియమ్మ హంతుమరహతి. స్నుష అంటే కోడలు, నీకు మెనగోడలు వరుస అవుతుంది, చెల్లె కూతురది, దాన్ని చంపుతావా? మా హంతుమరహసి, నువ్వు చంపకూడదయ్యా. బహవో హింసత భ్రాత శిశవ పావకోపమాహ. అగ్ని వంటి పుత్రులు నాకు మంచి తేజస్సుతో పుట్టారు 6గురు. ఇంతకుముందు 6గురిని కూడా ఇలాగే ఎక్కడికి పడితే అక్కడ కత్తితోటి కోసి చంపి పారేశావు. ఇక త్వయా దైవ నిసృష్టైన పుత్రికైక ప్రతీయత. నాకు ఒక బిడ్డనన్నా వదిలిపెట్టరా, నీ కొడుకులందరినీ నువ్వు చంపేవు కదా, నేనేం అనలేదు ఆ రోజు అని చెప్పి పాపం ప్రార్థిస్తూ ఉన్నది పరీక్షిత్ మహారాజా. ఆ దేవకీదేవి ఆ పుత్తి కడుపులో ఉన్నటువంటి ఆడ శిశువును అలాగా కాళ్ళు పట్టి లేగబట్టాడు, పైకి లేపాడు. ఇక తాం గృహీత్వా చరణయోహో జాతమాత్రాం స్వసుసుతాం. తన యొక్క చెల్లెలి, స్వస అంటే సిస్టర్, చెల్లెలి కూతుర్నే పట్టుకొని, ఆంగ్ల భాషకు సంబంధం ఉంటాయి కొన్ని పదార్థ సంస్థంలో, ఆ చెల్లెలి యొక్క కూతుర్ని పట్టుకొని 2 కాళ్ళు పట్టుకున్నాట. తాం గృహీత్వా చరణయోహో, 2 పాదాలు పట్టుకొని పైకి లేపి జామాత్రాం స్వసుసుతాం. ఇక జాత మాత్రం అప్పుడే పుట్టిందని పాపం లేపుతున్నాడు శిశువును. ఆ పోతయ్య చిల అపృష్ఠే స్వార్థోన్మూలిత సౌహృద. అక్కడనే ఓ బండ ఉన్నది, ఈ బండకు తలకాయ వేసి కొడతారని చెప్పి అంతకుముందు చంపిన పిల్లలను చంపినట్టుగానే ఆ పిల్లని దానిలో కొట్టబోయినాడు. ఇలా విసిరేసరికి ఆ అమ్మాయి ఆయన ఒక్కసారి యోగమాయ తన యొక్క రూపాన్ని చూపించుకుంటూ మాయమైపోయి బృహత్ రూపంతో ఆకాశంలో కనిపించింది. ఏమిరా నువ్వు నన్ను చంపుతావా, నీ చేత కాదది అని చెప్పుకుంటూ ఆకాశానికి ఎగిరి ఒక్కసారి దేవిగా ప్రత్యక్షమై అరిచింది. సా తద్ధస్మాత్ సముత్పత్య సద్యో దేవి అంబరంగత. ఆకాశంలోకి ఎగిరిపోయింది, అదృశ్యంగా అయిపోయింది. వీడి చేతిలో ఏమీ లేకుండా పోయింది. చంపుదామంటే అష్టమ గర్భం దొరకలేదు, దొరికిందాన్ని చంపుదామంటే ఇది దొరకదు, మాయమైపోయింది. ఆడపిల్ల కూడా ఏం చేయాలని చెప్పేసి దివ్య స్రగంబరేల రత్నాభరణ భూషిత ధనుశూలేషు చర్మాసి శంఖచక్ర గదాధరాహ. ఈ విధంగా
డాలను ఖడ్గాన్ని శంఖచక్రాలను అన్నింటిని ధరించినటువంటి ఒక మంచి అమ్మవారి అవతారంలో కనిపించింది. దుర్గాదేవిని మనం చూస్తుంటాం. అలాంటి అవతారంలో సిద్ధచారణ గంధర్వై అప్సర కిన్నరోరగై ఉపావృతుని అందరూ కూడా దేవదందువులు మోగిస్తున్నారు. కిమ్మయ్య హతయా మంద, ఇంత మూర్ఖుణ్ణి, చేతిలో ఉన్న పిల్లని అక్కడిని దొరకబడి కుట్టుకోస్తే అయిపోగాని కాళ్ళతో నేరకూడదు అని చెప్పి విసిరి కొట్టే వరకు అది ఎగిరిపోయింది. కిమ్మయ్య హత మంద జాతక్కలు తవాంత. ఆ అమ్మవారు అంటోంది, అరే మూర్ఖుడా, నువ్వారా నన్ను చంపేది? ఎత్రక్వ పూర్వశత్రుర్మా హంసీహి కృపణాన్వృథ. నీవు పసిగందులను చంపడం ఒక అలవాటుగా పెట్టుకున్నావు. ఎలా చేసినా సరే నీవు మాత్రం ఈ శిశువును చంపలేకపోయినావు. నేను యోగమాయను అంతర్ధానం అవుతున్నానని చెప్పి అక్కడనే మాయమైపోయింది. ఇక కంసుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఓ 8వ గర్భం కూడా చంపలేకపోయినాను, ఇప్పుడు ఏమవుతుంది? 8వ గర్భం మోపిలాడైతే చంపుతుంది. ఇక వీళ్ళని ఇప్పుడు ఇక లాభం లేదు, ఎంతసేపు బంధించి పెట్టినా కానీ ఇది లాభం లేదని చెప్పేసి వాళ్ళని ప్రియమైన సోదరి అని దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చేసి ఆమెకు దండం పెట్టేది. పురుషాద ఇవాపత్యం బహవో హింసిత సుతాహ. మీ కొడుకులను 6గురిని కూడా చంపాను, 7వ కూతురుని కూడా చంపబోయినాను, 8వ అమ్మాయిని. కానీ అహో భగిని భామమయ వాంబద పాపన, నేను ఒక పాపిని, నా చెల్లెలి పిల్లల్ని చంపిన వాడిని, నన్ను క్షమించండి అంటూ దండం పెడుతున్నాడు. ఇలాంటి ప్రాయశ్చిత్తం ఎందుకు వచ్చింది వాడికి అంటే అక్కడ యోగమాయ దర్శనం అయింది. అమ్మవారి దర్శనం అయిన వాడి నోట్లోంచి చెడ్డ కూతలు ఎప్పుడు కూడా రావు. అమ్మవారిని దర్శించుకున్న మరుక్షణమే వాడికి చెల్లె మీద బావ మీద కోపం పోయి ఉన్నట్టుండి ఒక్కసారి ప్లేట్ విరాయించాడు. వాడు అలా తిట్టుతున్నవాడు, చంపుతానన్నవాడు అలా ఒక్కసారి చెల్లెను బావని ఇద్దరిని కూడా నమస్కరిస్తూ ఉన్నాడు. దైవమప్యనృతం భక్తి నమర్త్యాన ఏవ కేవలం యద్విశ్రంభాదహం పాప స్వసుర్నిహతవాన్ శిశూన్. నా చెల్లెలి పిల్లల్ని పాపాత్ముడై నేను నా సొంత చెల్లెలి పిల్లలందరినీ కూడా చంపుతూ వచ్చాను. ఇక కంసుణ్ణి ఆ యోగమాయ ఈ విధంగా పలికిస్తుంది. వాడి నోట్లోంచి మంచి మాటలు వస్తున్నాయి. అమ్మ అనుగు చెల్లెలా, నీ కుమారులంతా కూడా నా వల్లనే చనిపోయినారు, అందులో నువ్వేం శోకించద్దు. ఎందుకంటే ప్రతి ప్రాణికి కూడా పుట్టిన తర్వాత మృత్యు అనేది వాళ్ళు రాసుకొనే వస్తారు. వాళ్ళకి అలా చచ్చేది రాసి ఉంది, అలా వాళ్ళు చనిపోయినారు అనుకో తల్లి అంటూ చెల్లెలికి బావకు ఇద్దరు కూడా దండం పెడుతున్నాడు. సుకృత దుష్కృత ఫలాలన్నీ మానుషోచ యతసర్వ సుకృతం విందతే. ఎవరైనా సరే వాళ్ళు చేసిన సుకృతానికి తగ్గట్టుగా ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అందుకని చెల్లెమ్మ నువ్వేడవకు, ఆ బావగారు మీరేడవకండి అంటూ వాళ్ళిద్దరికి దండాలు పెట్టి కాళ్ళు పట్టుకుంటున్నారు. వాళ్ళే పిచ్చైపోయినారు. ఏమమ్మా, కంసుని హృదయం కూడా ఇలా పరివర్తన చేయగలిగింది అమ్మవారని చెప్పేసి అమ్మవారికి ఇద్దరు కూడా దండం పెట్టుకున్నారు. ఇక కంస ఏవం ప్రసన్నాభ్యాం విశుద్ధం ప్రతిభాషత. శుకుడు చెప్తున్నాడు పరీక్షిత్ మహారాజు తోటి. వాడు ఇక్కడ అలా వాగాడా, వాగేసి వాళ్ళని బంధనాలన్నీ విడిపించేశాడు. అన్నీ కూడా ఇక వాళ్ళకు ఉన్నటువంటి కట్లది విప్పని ఎందుకు పాపం వాళ్ళని కష్టపెడతారని అన్నాడు. అట్లాంటి వాడు ఈ రాజభవనంలోకి రాగానే మళ్ళీ వాడి యొక్క బుద్ధి అంతా మారిపోయింది. అందుకనే మన ఢిల్లీకి పోగానే పార్లమెంట్ మెంబర్లు అంతా కొట్టుకొచ్చేస్తారు. అక్కడ హర్యానాలో కురుక్షేత్రంలోనే మనకు కౌరవ పాండవ యుద్ధం జరిగింది. ఆ భూమి యొక్క మహాత్మ్యం ఒక్కొక్క ఇంట్లో పోగానే ప్రసన్నంగా అనిపిస్తుంది, శాంతంగా ఉంటుంది, మనసంతా కూడా హాయిగా చల్లగా ఉంటుంది. కానీ ఒక్కొక్క ఇంట్లో పోగానే ఏదో క్రౌర్యం, ఏదో కోపం, వాళ్ళని చూడంగానే కసి, పగ, కోపం, అసూయ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నిటికి కారణం ఏమిటి అంటే ఆ యొక్క స్థాన మహాత్మ్యం అని చెప్పి చెప్తాడు. మన చేతిలో ఏముండదండి, ఆ స్థానంలోకి ఎంటర్ కాగానే ఆ కాలు పెట్టంగానే అలా మొదలైతే వెనుక కాలు దిగగానే మళ్ళీ మనం మామూలు అయిపోతాం. కాబట్టి కొన్ని స్థలాలు అలా ఉంటాయండి. హర్యానాలో కురుక్షేత్రం అయింది కాబట్టి మన వాళ్ళంతా అక్కడ ఇచ్చేస్తారు. అందుకని రాజధానిని అక్కడ తీసి పారేసి ఎక్కడన్నా ఇంకెక్కడన్నా వేరే చోట ముంబైలోనో కలకత్తాలోనో హైదరాబాద్లో పెడితే చాలా బాగుంటుంది భారతదేశం. ఇక ఎవడు వింటాడు నా మాట కానీ. కంస ఏవం ప్రసన్నాభ్య విశుద్ధం ప్రతిభాషత. ఇక మంత్రులందరినీ పిలిచాడు. మంత్రులు అంటే మంత్రణ చేసేవాళ్ళు, ఎవరితోడైతే విచార విమర్శ చేస్తారో, ఆలోచన చేస్తారో వాళ్ళందరినీ మంత్రులు అంటారు. వాళ్ళందరినీ కూడా పిలిచాడు. పిలిచేసి అయ్యా ఇప్పుడు ఏం చేద్దాం, మరి ఈ 8వ గర్భం ఎక్కడో చోట పుట్టి ఉంటుంది, నిష్కల్మష భావంతో యోగమాయ నాకు చెప్పింది కూడా. 8వ గర్భం ఆల్రెడీ ఎక్కడో పెరుగుతున్నాడు రా, నీ ముఖం నువ్వు నన్నేం చంపుతావు అని చెప్పి తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. 8వ గర్భం ఎక్కడో పెరుగుతున్నాడు అని ఆమె అన్నది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనగానే ఒక మంత్రిలే చెప్పాడు, అయ్యా ఈ వారంలో పుట్టిన వాళ్ళందరినీ చంపుదాం, ఈ వారం కాదు సార్ ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళందరినీ చంపుకుంటూ పోదాం, చిన్నపిల్లలు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో వాళ్ళందరినీ కూడా నరుకుదాం, వాళ్ళల్లో ఎవరో ఒకటి పుట్టి ఉంటాడంటే పుట్టేది సంవత్సరం కాలేదు కాబట్టి చంపుకుంటూ పోదాం. ఇలాంటి దౌర్భాగ్యము సలహాలన్నీ కూడా ఇస్తుంటారు. అందుకనే దౌర్మంత్రియా నృపతిర్ వినశ్యతి యతి సంగాత్ సుతో లాలనాథ్. చెడ్డ మంత్రి ఉంటే రాజుగారు నశించిపోతాడట. దౌర్మంత్రియా నృపతి వినశ్యతి యతి సంగాత్. సన్యాసి పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోతాడు. సుతో లాలనాథ్. కొడుకులను అతిగా గారాబం చేసి ప్రేమ చేస్తే వాళ్ళు కూడా చెడ్డ మార్గంలో వెళుతూ ఉంటారు. కాబట్టి పిల్లల్ని అతిగా గారాబం చేయకూడదు అని చెప్పి ఒక కవి చెప్తాడు. వీడు వచ్చేసి ఆ మంత్రులందరి దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు కూడా చెడ్డ సలహాలు ఇస్తున్నారు, యుద్ధ నీతులన్నీ కూడా ఆలోచిస్తున్నారు. వాడు అంటున్నాడు, దేవతలంతా పెరిగి వాళ్ళండి, వాళ్ళు జపాలు చేసే చోట, యజ్ఞాలు చేసే చోట, దానాలు చేసే చోటనే ఉంటారు.
అక్కడెక్కడికి పోయినామంటే మనం సరిపోతుంది. పూజాయతనాలు ఎక్కడ గుళ్ళు ఉన్నాయో అక్కడ దేవుడు ఉంటాడు. కాబట్టి గుళ్ళల్లోకి వెళదాం. అక్కడ ఉన్న భక్తులందరినీ కూడా ఎవరైతే దేవుని స్వరూపంలో కనిపిస్తారో వాళ్ళందరినీ లేపేసుకుంటూ పోదాం. నత్వం విష్ణు సహస్రార్థాన్ విరతాన్ భయ సంవృతాన్. దేవుళ్ళంతా పిరికివాళ్ళు కదా, కావాలన్నప్పుడు మాకెంతసేపు సార్ బట్టే చంపి వస్తాం, పిల్లలందరినీ కూడా దేవతా స్వరూపులు కదా చంపి వస్తాం అంటున్నారు. త్రిమూర్తుల్లో విష్ణువు రహస్యంగా సంచరిస్తుంటాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండిరా. శివుడు వనాల్లో ఉంటాడు. విష్ణుమూర్తి ఎక్కువ కూడా అలంకార ప్రియుడై ఆలయాల్లో ఉంటాడు. శివుడంతా కూడా అడవుల్లో సంచరిస్తూ ఉంటాడు. బ్రహ్మగారంతా తపశ్చర్యలు జరిగే చోట ఉంటాడు. కాబట్టి మీరు గుళ్ళల్లో ఉన్న వాళ్ళని, తపస్సులు చేసుకునే వాళ్ళని ఇవన్నీ కూడా ఆపించేసేయండి. ఏవి కూడా జరగదు. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివునికి జరిగేటువంటివి అడవులలో ఉన్న ఋషులను, అలాగే తపశ్చర్య చేసుకునే మునులందరినీ, తర్వాత దేవతా ఆయతనాల్లో పూజ చేసే వాళ్ళందరినీ కూడా ఆపించేసేయండి. ఇక దాయాదులైనటువంటి వాళ్ళు, ఇక దేవతలను అందరినీ కూడా, దాయాదులను మనం కూడా పదామహ చంపేద్దామని అంటున్నాడు. హతమార్చడానికి మనం నీకు నమ్మిన బంటలు వండి సార్ మేము, మీరు ఎవరిని చంపుకుంటే వాళ్ళని చంపారు, మాకెంతసేపు అనుకుంటా. దుర్మార్గులంతా కూడా కత్తులు తీసుకుని ఆ మధురానగరం పరిధిలో ఉన్నటువంటి చిన్న చిన్న పల్లెలన్నింటిలోకి రాక్షసులంతా కూడా తమ తమ రూపాల్లో వెళుతున్నారు. మాయావులు కూడా వాళ్ళల్లో ఉన్నారు. ఇక సనాతన ధర్మాన్ని ఎలా నాశనం చేయగలుగుతారో అవన్నీ కూడా ఇందులో చెప్తూ ఉన్నాడు. మూలం హి విష్ణుర్ దేవానాం. దేవతలకు మూలం విష్ణుమూర్తియే. యత్ర ధర్మ సనాతన. సనాతన ధర్మం విష్ణుమూర్తి యొక్క భక్తితోటే పెరుగుతూ ఉంటుంది. తస్య చ బ్రహ్మ గోవిప్రా తపో యజ్ఞా సదక్షిణా. కాబట్టి బ్రాహ్మణులను, గోవులను, బ్రహ్మను, యజ్ఞాదులను, అలాగే సదక్షిణ, దక్షిణలు ఇచ్చే చోట్లలో మేము వెళ్ళి కనుక కూర్చుంటే మాకు విష్ణుమూర్తి వచ్చినట్టు తెలుస్తుంది. ఎక్కడెక్కడ కనిపిస్తే ఆ పిల్లలను చంపుతాం. ఈ విధంగా సనాతన ధర్మ నాశనం చేస్తామని చెప్పి వాళ్ళు ప్రతినబూనుతూ ఉన్నారు. తస్మాత్ సర్వాత్మనా రాజన్ బ్రాహ్మణాన్ బ్రహ్మవాదిన తపస్వినో యజ్ఞశీలాన్ గాస్య హన్మో హవిర్దుఘాహ. కాబట్టి చక్కగా పాలించే ఆవులు ఎక్కడ ఉంటే ఆవులను నరుకుదాం. ఎక్కడెక్కడ బ్రహ్మవాదులు ఉంటారో, తపస్సులు జపాలు చేసేవాళ్ళు, పుణ్యకథలు వినేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా ఆ బ్రాహ్మణాన్ని చంపేద్దాం. విప్రాహ బ్రాహ్మలు, గావశ్చ ఆవులు, వేదాశ్చ వేదాలు, తపస్సు, సత్యము, దమః ఇంద్రియ నిగ్రహం, మనశ్చిత్త ప్రశాంతత, శమమును, శ్రద్ధ, దయ, తితిక్ష అంటే సహనశీలత్వం, ఇంకొకళ్ళని సహించడం, క్రతవ యజ్ఞాలు, హరేహే తను, ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క శరీర అంగాలు. బ్రాహ్మలు, గోవులు, ఇవన్నీ యజ్ఞయాగాదులు, ఇవన్నీ ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ కూడా. కాబట్టి ఇవన్నిటిని మనం ఆపించి వేశామంటే విష్ణుమూర్తికి అక్కడ ఇక ఉండడానికి స్థలం ఉండదు అయ్యగారు. ఇలా చెప్తున్నారు కొంతమంది. ఇక ఏవం దుర్మంత్రి బిక్కం సహ సమ్మంత్రి దుర్మతి. వాడు చెడ్డవాడు కాబట్టి వాడి మంత్రులందరూ కూడా చెడ్డవాళ్లే ఉంటారు. పిచ్చి పిచ్చి సలహాలన్నీ ఇచ్చారు. ఓకే, ఇలాంటి మంచి పని చేద్దాం. ఇలాంటి పనులు చేస్తే కృష్ణ పరమాత్మను మనం ఎక్కడ పుట్టాడో అక్కడ లేపగలుగుతాం. రాజా ఇక ఆయుశ్రియం యశోధర్మం లోకాన్ ఆశిష ఏవచ హంతి శ్రేయాంసి సర్వాణి పుంసో మహదతిక్రమ. హే పరీక్షిత్ మహారాజా, మంచి వాళ్ళకి అపకారం చేస్తే వాడికి చెడే జరుగుతుంది. కాబట్టి ఆ చెడ్డవాడికి మనసులో ఆలోచనలు కూడా చెడ్డ ఆలోచనలే వచ్చాయి. వాడందరినీ కూడా చంపమని చెప్పి చెప్తున్నాడని శుకబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు. తర్వాత గోకులంలో ఇక కృష్ణ పరమాత్మ పుట్టాడు కాబట్టి ఆయన జన్మోత్సవం జరపాలి. నందుడు అనుకుంటున్నాడు, నా ఇంట్లో లేక ఎన్నాళ్లకు నా కొడుకు పుట్టాడు, అలాగే మా రోహిణి గారికి కూడా మళ్ళీ ఇంకనో కొడుకు వాళ్ళ ఇంట్లో కూడా పుట్టాడు. ఈ ఇద్దరికి జాతకర్మ జన్మోత్సవాలు జరిపించాలి. పుట్టినరోజు మేము చేయలేదు, 21వ రోజు, అలాగే తొట్లలో వేయాలి. నందస్వ ఆత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాహ. మహా ఆహ్లాదంగా ఉన్నాడు, ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. ఇక వాచయిత్వా స్వస్త్యేనం, బ్రాహ్మణులు పిలిపించాడు, స్వస్తి మంత్రాలు చదివించాడు. వాచయిత్వా జాతకర్మ చేయించడానికి అజస్య వై కారయామాస విధివత్ పితృదేవార్చనం తథా, పితృదేవతలను అర్చించాడు. అందరికి కూడా నమస్కరించేసి ధేనూనాం నియుతే ప్రాదాత్ విప్రేభ్య సమలంకృతే. అయుతం అంటే 10,000, నియుతం అంటే 1,00,000. 1,00,000 ఆవులను తీసుకువచ్చేసి విప్రేభ్య బ్రాహ్మణులందరికీ కూడా దానం చేయండి. యో గోషతం కనకశృంగ పురం దదాతి విప్రాయ వేద విదుషే బహుసుశ్రుతాయ. వేదం చదువుకున్న బ్రాహ్మణుడికి ఎవరైనా కనుక ఒక గోషతాన్ని అంటే 100 ఆవులను దానం చేస్తే, ఎలాంటి ఆవులు చేయమంటున్నాడు? బంగారు పొన్నులు గిట్టలు ఉన్నటువంటి ఆవులను దానం చేయాలి. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిమా దానం చేసేసి అన్ని దానాల కింద బంగారంతో అయిపోయింది మనం చేస్తాం. కాబట్టి ఈ యోగోషతం కనకశృంగ కురం దదాతి. కనకశృంగాలు, కురం అంటే గిట్టలు, బంగారు గిట్టలు, పొన్నులు వేయించినటువంటి ఆవులను 100 ఆవులను దానమిస్తే ఏ పుణ్యం అయితే వస్తుందో భాగవత భారత రామాయణ పఠనాల వల్ల అంతటి పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉన్నాడు. ఆ ఘోషత పుణ్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఇక ఏవం బ్రహ్మహింసామిహితం మేనే కాలపాశవృతో అసుర. కాలపాశం మెడకు చుట్టుకున్నప్పుడు మనకి చెడ్డ ఆలోచనలే వస్తాయి. అలాంటి వాడికి అలాంటి ఆలోచనలే వస్తుంటాయి. ఇక అపచారం చేస్తే అపకీర్తినే మూట కట్టుకుంటాడు. వీడు చేసేటువంటి అపకీర్తికి కంసుడికి ఎంత చెడ్డ పేరు వస్తుందో చెప్తానంటున్నాడు పరీక్షిత్ మహారాజుకు శుకబ్రహ్మ. ఇక
నందుడు విప్రులకు బ్రాహ్మణులకు పూజ చేశాడు, అలాగే ఆవులను దానమిచ్చాడు. కాలేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపస్యాధ్యయ శుద్ధ్యంతి దానై సంతుష్టా ద్రవ్యాన్ని ఆత్మవిద్య. కాబట్టి యజ్ఞాచరణ చేస్తున్నాడు, జాతకర్మాది సంస్కారాలు చేయించాడు. అపత్య శుద్ధి అంటే కొడుకు పుట్టినప్పుడు ఇంట్లోకి వస్తే 11 నాడు శుద్ధి పుణ్యవాచనం అని మన వాళ్ళు చేయిస్తారు, అలాంటి శుద్ధి చేయించాడు. తపస్సు చేయిస్తున్నాడు, మంత్రజపాలు చేయమని చెప్పి బ్రాహ్మణులకు చెప్పాడు. యజ్ఞాచరణ చేయిస్తున్నాడు, గృహదేవతల శుద్ధి చేయించాడు, ఇల్లంతా కూడా పుణ్యవాచనం జలం తల్లించాడు. సంతుష్టితో మనశ్శుద్ధి కలుగుతుంది కనుక మనస్సుతోటి ఆత్మశుద్ధి బహిశుద్ధి రెండు కూడా శుభ్రంగా చేయించేసి సౌమంగళ్య గిరో విప్రాహ మంచి ముత్తైదువులందరినీ పిలిచేసి వాళ్ళకి కావాల్సిన మంచి చీరలు బట్టలు రవికలన్నీ కూడా పెడుతూ ఉన్నాడు. ఇక విప్రాహ బ్రాహ్మణ యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం కోసం అందరినీ బ్రాహ్మణులు పిలిచి స్వస్తివాచనంతో ఆశీస్సులన్నీ కూడా తీసుకుంటున్నాడు. సూత వందిమాగదివిహి, వందిమాగదులు ఉంటారు అంటే రాజుగారు వస్తుంటే వందనాలు చేసుకుంటూ వాడి యొక్క కీర్తి గానం చేస్తూ ఉంటారు. అలాంటి వందిమాగదులు అందరికీ కూడా బట్టలు పెట్టేసి వాళ్ళకి కావాల్సినటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి గాయకాశ్చ ఆయన గురించి పాటలు పాడే వాళ్ళందరినీ పిలిచి నందుడు చాలా చక్కగా వాళ్ళందరినీ కూడా సన్మానిస్తూ ఉన్నాడు. దుర్భేద్య దుందుపోయో ముహుము, దుందుబులన్నీ మోగుతున్నాయి. ఈ విధంగా ముత్తైదువులను పిలిచాడు, బ్రాహ్మణులను పిలిచాడు, వాళ్ళందరికీ కూడా గోదానాలు ఇచ్చుకుంటూ సన్మానాలు చేస్తూ ఉన్నాడు. ఇక గృహాలకు వ్రజ సందృష్టమని ఇళ్లన్నీ కూడా తోరణాలతో అలంకరించమని చెప్పాడు. ఈ రోజు మనకు నందవ్రజం అంతా కూడా ఈ గొల్లపల్లి అంతా కూడా ఆ అలంకరణతో శోభించాలి అని చెప్తే అందరు కూడా ఈయన చెప్పక ముందే అందరిలో కూడా తోరణాలు కట్టుకొని చక్కగా ఉత్సవ వాతావరణాన్ని తీసుకువచ్చారు. ఆవు దూడలు కూడా అలంకరించారు. మన దగ్గర చేస్తుంటారు కదా పొలాలను పోసినాడు, అట్లాగా ఇదే ఇవాళే మనకు పండగ రోజు చెప్పేసి ఆవులను గావో వృషాహ వత్సధరాహ, ఎద్దులను ఆవులను, వత్సాలంటే దూడలను, హరిద్ర తైల రుషితాహ పసుపు నూనె కలిపినటువంటి దాంతో వాటి కొమ్ములకు వాటికి అన్నిటి కూడా అచ్చులు వేస్తున్నారు. విచిత్ర దాదు బరహస్వ వస్త్ర కాంచనమాలిన, ఆవుల మెడల్లో కొత్త తువాల కట్టేసి మనం గోపద్మనాడు కడతాం కదా, అలాగే ఆవులకు కూడా వస్త్రాలు సమర్పించేసి వాటికి ప్రీతిపాత్రమైనటువంటి దాణ అంతా కూడా వాటి ముందర పెట్టి వాటిని పూజిస్తూ ఉన్నారు. గోదోహన పాత్రలు, ఆవు పాలు పెట్టేటందుకు చెంబుతోడు సహా, ఆవుకు దాణా పెట్టే తట్టతోడు సహా దాణా పెడుతూ ఉన్నట్ట ఆయన అన్ని ఆవులకు అన్ని తెప్పించాడు. ఇక గోప్యశ్చాకర్ణ్యముదితాహ, గోపస్త్రీలందరూ అక్కడ ఉన్న యువతులందరూ ఉన్నారు కదా, అబ్బా మగపిల్లవాడు మా యశోదమ్మకు పుట్టాట, వాడిని మనం పోయి ఎత్తుకోవాలి, మంచిగా తయారైపోదామని చెప్పేసి యశోదాయ సుతోద్భవం ఆత్మానం భూషయాన్ చక్రు అందరు కూడా కూర్చొని ఇక మేకప్